Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. వైజాగ్ వేదికగా ఢిల్లీ కేకేఆర్ల మధ్య జరిగిన మ్యాచ్ పై భారీ అంచనాలున్నాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడం, వైజాగ్ పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉండడం కూడా దీనికి కారణం. మరి ఈ మ్యాచ్ లో కేకేఆర్ హ్యాట్రిక్ విజయం సాధించిందా లేక ఢిల్లీ తన విజయ పరంపర కొనసాగించిందా తెలుసుకుందాం రండి. టాస్ గెలిచిన కేకేఆర్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. కేకేఆర్ తరపున రఘువంశీ అరంగేట్రం చేయగా ఢిల్లీ సుమిత్ కి అవకాశం ఇచ్చింది. మొదట బ్యాటింగ్ దిగిన కేకేఆర్ కి ఓపెనర్లు నరైన్, సాల్ట్ అదిరే ఆరంభాన్ని అందించారు. 4లు 6లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా నరైన్, ఇషాంత్ వేసిన 4వ ఓవర్లో 3 6లు 2 4లు బాది స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. సాల్ట్ అవుట్ అయినా డెబ్యూగా వచ్చిన రఘువంశీతో కలిసి నరైన్ సునామీయే సృష్టించాడు. డెబ్యూ మ్యాచ్ అయినా రఘువంశీ కూడా అదరగొట్టాడు. సునీల్ నరైన్ కి ఏమాత్రం తగ్గకుండా 6లు 4లు బాది అందరినీ అలరించాడు. పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి 88 పరుగులు చేసి దుమ్ము దులిపింది కేకేఆర్. 85 పరుగులు చేసిన నరైన్, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రఘువంశీలు అవుట్ అయినా రసెల్, రింకు సింగ్లు ఆ జోరుని కొనసాగించారు. 15 ఓవర్లలోనే 200 దాటిన కేకేఆర్ 19 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 264 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 14 పరుగులు చేస్తే ఎస్ఆర్హెచ్ చేసిన హైయెస్ట్ స్కోర్ని దాటేది. కానీ చివరి ఓవర్లో ఇషాంత్ శర్మ 8 పరుగులు ఇవ్వడంతో 272 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇది ఐపీఎల్లో సెకండ్ హైయెస్ట్ స్కోర్. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ దానికి తగ్గట్లుగా ఆరంభించలేదు. టాప్ ఆర్డర్ విఫలమవడంతో 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ పంత్, స్టబ్స్ కలిసి ఇన్నింగ్స్ ని నిర్మిస్తూ స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించడానికి ప్రయత్నం చేశారు. వెంకటేష్ అయ్యర్ వేసిన 12వ ఓవర్లో 2 6లు 4 4లతో 28 పరుగులు రాబట్టిన పంత్ ఇన్నింగ్స్ కి ఊపు తెచ్చాడు. కానీ నెక్స్ట్ ఓవర్లోనే అవుట్ అవడంతో మ్యాచ్ చేజారింది. స్టబ్స్ కాసేపు అలరించినా అవి విజయానికి సరిపోలేదు. 166 పరుగులకు ఆల్అౌట్ అయిన ఢిల్లీ 106 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. దీంతో కేకేఆర్ టేబుల్ టాపర్ గా నిలిచింది. సునీల్ నరైన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.